టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ నామా వసంత గారు, బాపురెడ్డి గారు, వారితో పాటు మండల జిల్లా స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న మొన్న ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ కూడా పెద్ద హడావుడి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం ఇగో అగో అని ఎక్కడ లేని హడావుడి చేసింది. వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు, ఎక్కడ లేని హామీలు, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడతారా, చెప్పింది చేస్తారా అని అనుకుంటే ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. రుణమాఫీ విషయంలో కూడా మరోసారి రైతాంగాన్ని మోసం చేసినది స్పష్టంగా మనం చెప్పవచ్చు. రుణమాఫీ మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారు. సరే, ప్రభుత్వంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మరి మీరు ఈ రుణమాఫీని చిత్తశుద్ధితో చేస్తారా అని అనుకుంటే ఈ రుణమాఫీని ఏ విధంగా డైల్యూట్ చేసినామని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడుతున్నది. మనకి రుణమాఫీ చేసిన వాడిని చేసిన ఇదివరకు 6 హామీలు మొత్తం అమలు చేసిన వారు ఎట్లయితే అబద్ధాలు చెబుతున్నారో రుణమాఫీని కూడా అదే విధంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది. దీంట్లో ఒక్కసారి చూసినట్టయితే ఈ రబీలో మనకు చెల్లించాల్సినటువంటి రైతు భరోసా దాదాపుగా అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాక దాదాపు ఎగబెట్టినట్టే. తర్వాత ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా ఏదో మొక్కుబడే కొద్దిగా మందికి ఇచ్చారు. దాని తర్వాత 10,000 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రైతు భరోసా పేరిట ఈ సీజన్లో వానాకాలం పంటకు ఇవ్వాల్సినటువంటి దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయలు. నేను ఇంకా ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. రైతు భరోసా రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు 15,000 రూపాయలు. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు. దాదాపుగా మీరు రైతులకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు, రైతు కూలీల ఊసు కూడా లేదు. అంటే ఎన్ని పచ్చి అబద్ధం మాటలు చెప్పిందో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. దీంట్లో ఈ రైతు భరోసా పేరు మీద ఏవైతే ఈ సీజన్కి ఇవ్వాల్సినటువంటి జనరల్గా కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ఎప్పుడైతే దుక్కులు దొరుకుతారో మళ్ళీ పంట వేసే సమయానికి వెంటనే ఆ డేట్లో గుర్తు పెట్టుకుని తప్పకుండా రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అమలు చేసి అది రైతు సోదరులందరికీ తెలుసు. కానీ ఇలా ఈ డబ్బులు ఇవ్వకుండా ఆపి ఇలా నాట్లు అవుతున్నాయి. ఇప్పటి వరకు దిక్కు లేదు, ఇవి ఇస్తారనేటువంటి గ్యారెంటీ లేదు. తర్వాత ఈ డబ్బులు ఆపి దీంట్లో మీరు ఎదురుగైంది దాదాపు 40 లక్షల మంది పైచీలకు రైతులు రుణం తీసుకుంటే బ్యాంకులలో మీరు ఇచ్చింది నిన్న 11 లక్షల మందికి. అంటే ఒక వంతు, ఇంకా 3 వంతుల మంది రైతులకు ఈ రుణమాఫీ కావాల్సి ఉన్నది. తర్వాత మీరు ఇచ్చింది కూడా అమౌంట్ చూసినట్టయితే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, ఇప్పుడు ఒక్క సీజన్కు మీరు రైతు భరోసా వేస్తేనే మీరు అన్నట్టుగా 15,000 కోట్లు కావాలి. దాంట్లో నుంచి మిగిలించినటువంటి పైసలనే మీరు ఇలా రుణమాఫీ చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకొని దానికో 50-100 కోట్ల రూపాయలు పేపర్ యాడ్స్, పెద్ద అట్టాసం, దానికి సంబరాలు. మరి ఇలా
కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే పూర్వ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే అకౌంట్స్ అన్ని కూడా చూస్తే ఒక 34,000 మంది రైతులకు మాత్రమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేయడం జరిగింది. లక్షలాది మంది రైతులున్న ఒక జిల్లాలో 1% వేసింది, 1/3. అంటే మిగిలిన లక్షల మంది రైతులు ఇలా అసలు మాకు రుణమాఫీ జరుగుద్దా జరగదా ఒక ఆందోళనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు చిత్తశుద్ధితో అసలు ఎంతమంది రైతున్నారు, ఎంత భూమి ఉన్నది లెక్క పక్కా తీసుకొని చేస్తేనే 2014 నుంచి 18వ సంవత్సరానికి చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో అప్పుడే దాదాపు 16,144 కోట్ల రూపాయలు. మరి మీరు 6,000 కోట్లు ఏ రకంగా చేస్తారు, ఏ లెక్క ప్రకారం? తర్వాత మళ్ళీ 2018లో కూడా మళ్ళీ ఒకసారి రుణమాఫీ చేస్తే కూడా 19,198 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి 6,000 ఏ లెక్క, దేని ప్రకారం? దాంతో